హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాతకాలపు తపాల చెక్కలు పాతకాలపు ప్రొసీజర్లో ఎలా చేయాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం. 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్య పిండిలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకు, అలాగే ఒక ఉల్లిగడ్డ, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నాను. నేను పచ్చిమిర్చి తెస్తే పండిపోయినాయి ఫ్రెండ్స్. ఈ చేలో మిర్చి పర్లేదు, అయినా బాగుంటుంది కలర్ఫుల్గా. కొంచెం జీలకర్ర, దీంట్లోనే మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగే బాగుంటుంది. కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందామండి. కొంచెం ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందామండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళు మా చిన్నగా ఉన్నప్పుడు చేశారండి. అసలు చేసినప్పుడు తింటుంటే చాలా బాగుండేవి. ఇప్పుడు అది మీకోసం నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రొసీజర్ కొంచెం రిస్కే అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకొని మనం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇదంతా కలుపుకుందామండి. నేను ఇందులో చన్నీళ్ళే వాడుతున్నానండి. ఏం పర్లేదు, ఏవైనా వాడుకోవచ్చు. చన్నీళ్ళైనా వేడి నీళ్ళైనా ఇదంతా చూసుకొని కొంచెం ముద్దకు వచ్చేలా బాగా చూసుకొని కలుపుకోవాలి. అసలు చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో మనం కొంచెం అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. అది మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ మళ్ళీ వేస్తున్నాను. అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్, కొంచెం ధనియాల పొడి కలిపింది ఈ మొత్తం పొడి వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ ప్రతి ఒక్కరు వేస్తారు కదా, కాకపోతే కొంచెం అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవటం వల్ల ధనియాల పొడి కూడా వేసాను. అయినా పర్లేదు, టేస్ట్ చాలా బాగా వచ్చింది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. చూసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే నాకు ఆ వాటర్ సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం వాటర్ చూసుకొని పోసుకుంటున్నాను. ఇది చూస్తానికి కొంచెం ప్లెయిన్గా ఉందని చెప్పేసి కలర్ఫుల్ కోసం కొంచెం కారం వేస్తున్నాను. వేయకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, బాగుంటుంది. కానీ కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పి చూసారుగా కొంచెం అంటే కొంచెం వేసాను. మీ ఇష్టం, మీకు అవసరం లేదంటే స్కిప్ చేసేయండి. కానీ ఇలా కూడా చాలా బాగా వచ్చింది. కారం వేస్తేనే అని కాదు, కలర్ఫుల్ కోసమే వేసాను. అది వేసినా అయిపోయింది. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఇది మొత్తం కలిపి ఒక ముద్దకు వచ్చేలాగా పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని చూసారుగా, ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మిగతా ప్రొసీజర్ చేసుకుందాం. ముందుగా మనం తపాల చెక్కలు చేసుకోవడానికి ఇలాంటి గిన్నె తీసుకోవాలి. స్టీల్ది తీసుకోకూడదు, ఇలాంటి గిన్నెలనే తీసుకోవాలి. దీని పేరు నాకు అనటం రావట్లేదు. ఇలాంటి పాత్రలే తీసుకోవాలి. ఇలా ఎలేడుపుగా కొంచెం బాగా ఉండేది తీసుకొని దీనికి చుట్టూ ఇట్లా నూనె రాయాలి. ఎందుకు అట్లా రాస్తుందంటే ఇప్పుడు మనం చేసే ప్రతి చెక్కలు దానికే మనం అంటిస్తాం కాబట్టి. నిజమైన పాతకాలపు తపాల చెక్కలు అంటే ఇదేనండి. పాత ప్రొసీజరు కొంచెం రిస్క్ అనిపించినా చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్తో ఇలా చేతికి కొంచెం ఆయిల్ వేసుకొని పిండి ముద్ద కొంచెం తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ చేతి మీదే చేసుకుంటున్నాను. నాకు అలవాటు కాబట్టి చేతి మీద చేస్తున్నాను. మీకు అలవాటు లేదు అనుకున్న వాళ్ళు మీరు ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆయిల్ పేపర్ మీద అన్నీ చేసుకొని పెట్టుకోండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నె పెట్టేసుకొని కొంచెం హీట్ అవ్వాలి. చూసారుగా, నేను ఇలాగే చేతిలో కొంచెం అన్నీ హోల్స్ పెట్టేసుకున్నాను. ఇవి మనం చిన్నగా ఒక్కొక్కటి తీసుకొని చూసారుగా చాలా ఈజీగా వస్తుంది. మీకు అలవాటు లేకపోతే మీరు అన్నీ ఒకేసారి చేసుకొని ఇలా పెట్టేసుకోండి. చూసుకోండి, కొంచెం గిన్నె మరీ వేడిగా ఉండకూడదు, లైట్గా ఉండాలి. ఇట్లా వేడిగా ఉన్నప్పుడు మనం పెట్టిన ప్రతి తపాలా చెక్కలు దానికి అంటుకుపోతాయి. ఇంతేనండి. ఇంకా దీనిపైన మనం ఒక గిన్నె తీసుకొని దానికి సరిపడా క్లోజ్ అయ్యేలాగా దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ గిన్నెని మనం దీనిపైన మూత పెట్టేసుకోవాలి. చూసారుగా, ఇట్లా వాటర్ కొంచెం మౌనంగా తీసుకొని దానికి సరిపడా పెట్టేసుకోవాలి. ఇంకా ఆవిరికే లోపలంతా ఉడికిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదొకసారి మేము తీసి చూద్దామండి. చూసారా ఎలా ఉడికిపోయిందో? ఇంతేనండి, సేమ్. కొన్ని అయితే అసలు ఉడికి అవి పడిపోతాయంట, కానీ ఇవి కొన్ని నాకు వేడి మీద ఉన్నాయి కదా, కొంచెంసేపు చల్లారితే మొత్తం ఈజీగా వచ్చేస్తాయి. కొన్ని చూసారు కదా, ఇది పట్టుకోకుండానే ఇట్లా పడిపోయింది కదా, ఇట్లా అన్నీ ఊడిపోతాయి. మా అమ్మమ్మ చేసినప్పుడు ఇలాగే అన్నీ పడిపోతాయి. అసలు మా అమ్మమ్మ తీసే వరకు కూడా ఉండవు, మొత్తం ఇట్లా వచ్చేస్తాయి. సేమ్ ఇంకా అవన్నీ ఇలాగే తీసుకొని పెట్టుకోవాలి. ఇది ఆయిల్ కాదండి, నేను నెయ్యి వేసాను, నేతితో కాల్చాను బాగుంటాయి అని. అది ఆయిల్తో ఎందుకులే అనేసి నేను నేతితోనే చేసుకునేది. అదంతా నెయ్యి. అది మధ్యలో కాలుతున్నప్పుడు కొంచెం నెయ్యి రాశాను, నేను వేసుకుంటూ వచ్చాను, అందుకని ఇలా ఉంది. చూసారుగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. అసలు తింటంటే తినాలనిపిస్తుందండి. అందులో హెల్దీ కదా, మనం ఆయిల్ ఏం వాడలేదు, నెయ్యే వాడాము. తప్పకుండా ప్రతి ఒక్కరు
ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.